అందరికీ నమస్కారం. ఈరోజు ఒక ముఖ్యమైన విషయం మాట్లాడదామని. దేశంలో ఆర్థిక సంక్షోభం దేశంలోనే కాదు, ప్రపంచంలోనే. భారతదేశంలో అయితే రూపాయి పతనం చాలా తీవ్రంగా ఉంది. ఏంటి ఈ పతనం? ఏంటి ఈ సంక్షోభం? ఎటువైపుకు పరిస్థితులు దారితీస్తున్నాయి? ఇటీవల ప్రధానమంత్రి గారు హైదరాబాద్ వచ్చి కొన్ని సూచనలు తెలియజేశారు. నరేంద్ర మోదీ గారు వారి మాటల్లో ఏం చెప్పారంటే, ఇంధనం వాడకం తగ్గించండి, అలాగే బంగారం కొనుగోళ్లు ఒక ఏడాది కాలం పాటు వాయిదా వేయండి, వంట నూనెలు వాడకం కూడా తగ్గించండి, దేహానికి మంచిది, దేశానికి మంచిది అని చెప్పారు. ఏంటి మాటల్లో మర్మం? అసలు ఏం జరుగుతుంది అన్నది ఒకసారి సామాన్య మిడిల్ క్లాస్, బిలో మిడిల్ క్లాస్, ఇంకా నిరుపేదలు, అబోవ్ మిడిల్ క్లాస్, దేశంలో ఎక్కువగా ఉన్న సంఖ్య వీళ్ళే. ఏదైనా సమస్య వస్తే సంక్షోభం, ఆ సంక్షోభం తాలూకా ప్రభావం కూడా పడబోయేది ఈ వర్గాల మీదే. ఏంటి ఈ సంక్షోభం? ఉదాహరణకి మోదీ గారు ఆడిన మాటల తర్వాత ఒక చిన్న కథ చెప్పాలని నాకు అనిపిస్తుంది. ఒక భార్య, ఒక భర్త. భర్త పేరు రాము, భార్య పేరు జానకి. ఇద్దరు పిల్లలు, ఇంకా తల్లి తండ్రి, కుటుంబ సభ్యులు, మొత్తం ఒక 4-5 జీవిస్తున్నారు. ఈ భర్త ఒక పరిశ్రమలో పనిచేస్తున్నాడు. ఆ ఫ్యాక్టరీలో ఆయన జీతం నెలకు ₹1,00,000. ఉదాహరణకి చెప్తున్నా ఈ కథ. ₹1,00,000 సంపాదించుకుని ఈయన కుటుంబాన్ని హాయిగా చదివించుకుంటూ అన్ని కార్యక్రమాలు కూడా చూసుకుంటూ సంతోషంగా ఉన్నాడు. ఒక్కసారి పిడుగులాంటి వార్త ఏంటంటే, ఆ పరిశ్రమ యజమాని ఒకరోజు ఎంప్లాయీస్ అందరినీ కాల్ఫర్ చేసి, పరిశ్రమ చాలా ఇబ్బందుల్లో ఉంది, ఈ ఆర్థిక మాంద్యం మనకు వచ్చింది కాబట్టి ఇది నేను నడిపించలేకపోతున్నాను, కొంతమంది కార్మికులను తీసివేసేస్తున్నాను, పూర్తిగా ఉన్న కార్మికుల్లో సగం జీతం మాత్రమే నెలకిస్తాను అన్నాడు. అంటే 50,000 జీతం. అప్పుడు రాము ఇంటికి వచ్చి 10-15 రోజులుగా మదనపడి ఆఖరికి భార్యని, పిల్లల్ని, కుటుంబ సభ్యుల్ని పిలిపించి, చూడండి, నా జీతం 50,000 ఈ నెల నుంచి, గత నెల వరకు ₹1,00,000, ఈ పరిస్థితి ఎన్నాళ్ళు ఉంటుందో తెలియదు, ఏం చేయాలి అని కుటుంబం ముందు సమస్య పెట్టాడు. అప్పుడు కుటుంబంలో స్త్రీ మహాశక్తివంతురాలు కదా, భార్య ఏమన్నదంటే, జానకి, ఏమండి, మనం ఈ సంక్షోభం నుంచి బయటపడాలి అంటే 50,000తోనే మన కుటుంబం నడపాలంటే సగానికి సగం ఖర్చులు కుదించాలి. ఏ ఖర్చులు కుదిస్తాం? తినే ఆహారం, వంటకు సంబంధించినవి, నిత్యావసరాలు సంబంధించినవి ఏవి ఆపలేరు. ఈ ఖర్చులన్నీ పోగా ఏ ఖర్చుల్ని మనం ఆపగలము అని ఆలోచిస్తే, ఏమండి, ప్రతి నెల మనం ఒక ₹10,000 బంగారం కొనటం కోసం ఒక ఏడాది కాలం పాటు అది కూడబెడితే, ఆ ప్రతి ఏడాది కూడా బంగారం కొనటం అలవాటుగా పెట్టుకున్నాం కదా, మరి అందులో భాగంగా ప్రతి నెల ₹10,000 సపరేట్ చేస్తున్నాం. ఈ నెల నుంచి బంగారం కొనొద్దు, 10,000 తగ్గుతుంది. ఇంకా మనం, మీరు, నేను కానీ, పిల్లలు కానీ ఎక్కడికి బయటికి వెళ్ళినా వాహనం వాడుతున్నాం కదా, ఈ వాహనాలకి ఇంధనం చాలా విపరీతంగా ఖర్చు అవుతుంది, అది కూడా తగ్గిద్దాం. వీలైతే రైల్వే ట్రైన్లో వెళ్దాం, లేదా మెట్రో ట్రైన్స్లో వెళ్దాం, లేదా ఆర్టీసీ బస్సులో వెళ్దాం, లేదు మనమే వెళ్ళాలంటే ఎలక్ట్రానిక్ వెహికల్ అయినా వాడుకుందాం. తద్వారా మనకు ₹15,000 నెలకు ఖర్చు పెడుతున్నామండి, కేవలం డీజిల్ కోసం, పెట్రోల్ కోసం. అది కూడా మనం కొంత ఆదా చేసుకునే ప్రయత్నం చేస్తే ₹25,000 మనం ఆదా చేయొచ్చు. మరో ₹25,000 పూర్తిగా ఖర్చులు, విలాసాలు, తిరగటాలు, సినిమాలు, లేకపోతే ఇతర ప్రాంతాలకు వెళ్ళటాలు, ఇవన్నీ కూడా కొద్ది కాలం తగ్గించుకుందామండి అని చెబితే ఆ భర్త చాలా సంతోషించి, రాము అప్పుడు అన్నాడు, చాలా అద్భుతంగా చెప్పావు జానకి,
ఇప్పుడు ఎన్నాళ్ళైతే ఈ సంక్షోభం ఉంటుందో అన్నాళ్ళు కూడా 50,000 రూపాయల లోపే మనం పిల్లలు మన కుటుంబం అన్ని ఖర్చులు పెట్టుకుంటూ ముందుకు వెళ్ళడానికి ఒక పరిష్కార మార్గం దొరికింది అని అంటాడు. ఈ కుటుంబ కథ ఎందుకు చెప్పానంటే, కుటుంబం నడపటానికి ఎలాంటి ఐడియా అయితే రాము జానకి చేశారో కుటుంబానికి కూడా ఒక బడ్జెట్ ఉంటుంది. ఆ బడ్జెట్కి కూడా ఖర్చులు ఉంటాయి. ఆ ఖర్చులు పెట్టడానికి ఈ బడ్జెట్ ఎక్కడి నుంచి వస్తుంది? కష్టపడితే ఆదాయం వస్తుంది. ఆదాయం ద్వారా ఈ ఖర్చులు జరుగుతాయి. అదే లెక్క ఒక్కసారి దేశానికి వెళ్దాం. దేశం కూడా అంతే. అందరికీ అర్థమయ్యే మాటలో చెప్పుకోవాలనుకుంటే ఒక దేశం యొక్క ఎకనామిక్స్ కూడా ఇంతే ఉంటుంది. దేశానికి కేంద్ర ప్రభుత్వానికి ఆదాయం ఎక్కడి నుంచి వస్తుంది? పన్నుల ద్వారా, ఎగుమతుల ద్వారా, ఎన్నో కార్యక్రమాలు, జిఎస్టీల ద్వారా వచ్చినటువంటి పన్నంతా కూడా కూడబెడితే కొన్ని లక్షల కోట్లు అవుతుంది. దాంతో ప్రభుత్వాన్ని నడిపించడం జరుగుతుంది. ఇది సహజంగా అందరికీ తెలిసినటువంటి విషయం. మరి ప్రభుత్వం ఏంటి చేయాలి? ఓ కుటుంబంలో తీసుకున్న నిర్ణయం ఏంటి? ఇది. మరి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి? ప్రభుత్వానికి వచ్చేటప్పటికి ఆర్బీఐ రూల్స్ ప్రకారం కూడా మనకి రూపాయి వాల్యూ అంటే అర్థం ఏంటి? ఇటీవల కాలంలో చాలా టీవీల్లోనూ ఏ పేపర్ చూసినా ఉదయం నుంచి రాత్రి వరకు ఒక నెల రోజులుగా మనం చూస్తున్న మాట ఏంటంటే రూపాయి విలువ పడిపోయింది, రూపాయి విలువ పతనం అయిపోయింది. నిజమే, రూపాయి విలువ అతి దారుణంగా పడిపోయింది. డాలర్ విలువ పెరుగుతుంది. ఏంటి రూపాయికి డాలర్కి తేడా? అసలు దీనివల్ల ప్రజలకు వచ్చినటువంటి నష్టం ఏంటి? కొంచెం అర్థం చేసుకునే భాషలో మాట్లాడాలంటే, ప్రభుత్వం ఏం చేస్తుందంటే దిగుమతులు ఎగుమతులు రెండు రకాలు. సాధారణంగా మన దేశంలో ఎగుమతులు చేసామనుకోండి, విదేశాల నుంచి మనకి డాలర్ రూపంలో మనకు ఆదాయం వస్తుంది. దిగుమతులు చేసామనుకోండి, మన రూపాయిని డాలర్ ప్రైస్లో కొనాలి. డాలర్ వాల్యూ ఎంత? 95 రూపాయలు పైచిలకి. అంటే డాలర్ ప్రైస్ ఎక్కువ ఉంది, మన రూపాయిని దానికి సమానంగా చేసి కొనాలి. ఏంటి కొనాలి మనం? అసలు దేశం కొనవలసినటువంటి అవసరాలు ఏంటి? అక్కడే అసలు సమస్య ఉంది. మన దేశంలో సుమారు 85% నుంచి 90% వరకు ముడి చమురు, డీజిల్, పెట్రోల్, క్రూడ్ ఆయిల్ ఇవన్నీ కూడా మనం గల్ఫ్ దేశాల నుంచి కొనుక్కొని వస్తున్నాం. దీన్ని కొనాలా వద్దా? ఖచ్చితంగా కొనాల్సిందే. కొనకపోతే రవాణా జరగదు కదా. ఖచ్చితంగా ఇది కొని తీరాల్సిందే. కొంటున్నాం. ఇంకా ఏంటి దిగుమతులు చేసుకుంటున్నాం? బంగారాన్ని కూడా దిగుమతి చేసుకుంటున్నాం. బంగారం ఎంత స్థాయిలో దిగుమతి చేసుకుంటున్నాం అంటే బంగారానికి ఇప్పుడు ఆ చమురు, ఈ క్రూడ్ ఆయిల్ని, డీజిల్ని, పెట్రోల్ని దేనిలో కొంటున్నాం? డాలర్ రూపంలో కొంటున్నాం. లాభం ఎవరికి? అమ్మేవాళ్ళకి. నష్టం ఎవరికి? కొనేవాళ్ళకి, అంటే మనకి. అయినా తప్పదు కదా. చైనా లాంటి దేశమే 90% డీజిల్, పెట్రోల్, చమురు కొనుక్కుని ఆ దేశంలో నడుస్తున్నారు. మరి మనకు కూడా తప్పదు. రెండో స్థాయిలో, మూడో స్థాయిలో భారతదేశం ఉంది చమురు వాడకాల్లో. మన దేశంలో వచ్చింది 10 నుంచి 15% మాత్రమే క్రూడ్ ఆయిల్స్ ఇవన్నీ. సో ఈ పరిస్థితుల్లో ఇది అత్యవసరం కాబట్టి కొనాలి. అంతేకాదు, విదేశాల నుంచి మనం ఇంకా కొనవలసింది యూరియా, రసాయనిక ఎరువుల కోసం. ఇవన్నీ కూడా మళ్ళీ మనం తీసుకురావాలి. యూరియా కూడా కొనాలంటే మన దేశంలో యూరియా వాడకం, రసాయనిక ఎరువుల వాడకం చాలా పెరిగిపోయింది. ఒకప్పుడు సేంద్రియ ఎరువులతో పంటలు పండించేవాళ్ళు. ఇప్పుడు ఏం చేయాలంటే సేంద్రియ ఎరువులతో కూడా పంటలు పండించే తాలూకా స్థాయిని పెంచాలి. రసాయనిక ఎరువులు లేకుండా పంటలు పండించడం అన్నది అసాధ్యం. రసాయనిక ఎరువులు కావాలి, సేంద్రియ ఎరువుల స్థాయి పెంచాలి రైతులు భారతదేశంలో. అలా అని మనం రసాయనిక ఎరువులు విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాలంటే ఏం చేయాలి? డాలర్ రూపంలో కొనాలి. మరి మనం వాడే మొబైల్స్ కానీ అన్నీ కూడా ఇంపోర్టెడ్ వస్తువులు ఏవైతే వాడుతున్నామో అన్నీ డాలర్లోనే మనం తెచ్చుకుంటున్నాం. ఏదైతే అమ్ముతున్నామో అది డాలర్ రూపంలో మనం తీసుకుంటున్నాం కాబట్టి మనకు ఆదాయం వస్తుంది. అయితే ఇదిలా ఒకసారి వచ్చితే ఇప్పుడు ఏమైంది? సడన్గా ఇది ఎప్పుడు జరుగుతున్నదే కదా, ఇప్పుడు కొత్తగా మాట్లాడతారేంటి? మరి మోదీ గారు ఎందుకు ఇప్పుడు కొత్తగా ఈ మాటలన్నీ చెప్పారు హైదరాబాద్లో? దానికి కూడా కారణం ఉంది. మనకి అమెరికా, ఇజ్రాయెల్,
ఇరాక్ మీద జరుగుతున్నటువంటి దాడుల్లో ఈ యుద్ధంలో తీవ్రంగా గల్ఫ్ ప్రాంతాలన్నీ కూడా విధ్వంసం అయిపోయింది. పర్టికులర్లీ ఆయిల్ వెల్స్, ఎక్కడైతే ప్రొడక్షన్ జరుగుతుందో వాటి మీద బాంబింగ్ జరిగింది. ఎప్పుడైతే బాంబింగ్ జరిగిందో ప్రొడక్షన్ అంటే ఉత్పత్తి ఆగిపోయింది. ఎప్పుడైతే ఉత్పత్తి ఆగిపోయిందో రవాణా ఆగిపోయింది. రవాణా మరో పెద్ద సమస్య ఏంటంటే, ఈ వీడియోలో నేను చెప్తున్నప్పుడు మీకు ఒక మాట చెప్తున్నాను. స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ అంటాం. స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ అంటే ఒక్కసారి మీరు యూట్యూబ్లో కానీ గూగుల్లో కానీ కొట్టి చూడండి. ఇది ఒక జలసంధి. ఈ గల్ఫ్ దేశాలకి, భారతదేశానికి, అరేబియా మహాసముద్రానికి, పసిఫిక్ మహాసముద్రానికి, ఆ మహాసముద్రాల్లోకి ఎంటర్ కావడానికి ఒక చిన్న జలసంధి. ఎంత విచిత్రంగా ఉంటుందంటే, నేషనల్ హైవేలో ఎలా అయితే లారీలు, బస్సులు, కార్లు వెళ్తుంటాయో ఈ జలసంధిలో విపరీతంగా నౌకలు ప్రయాణిస్తుంటాయి. ఆ నౌకల్లో క్రూడ్ ఆయిల్స్, డీజిల్స్, పెట్రోల్స్, బ్యారల్స్, గోల్డ్ అన్నీ కూడా ఈ మార్గంలోనే, యూరియా, వంట నూనెలు ఇవన్నీ కూడా ఈ మార్గంలోనే మనకు రావాలి. ఇప్పుడు ఆ హార్మూజ్ జలసంధి, స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ దిగ్బంధంలో ఉంది. అంటే రవాణా ఆగిపోయింది. ఆ రవాణా ఆగిపోవటం వల్ల ఇప్పుడు మనకు గల్ఫ్ దేశాల నుంచి రావాల్సినటువంటి ఆయిల్స్ పూర్తిగా ఆగిపోయాయి. ఇప్పుడు యుద్ధం ప్రారంభమైంది. ఎప్పుడు? ఫిబ్రవరి 28 ఈ ఏడాది. ఇప్పటికి ఇంచుమించు మార్చ్, ఏప్రిల్, మే ఇంచుమించు 3 నెలలు అయిపోతుంది. ఇంకా యుద్ధం మనమేమనుకున్నామంటే 3-4 వారాల యుద్ధం జరుగుతుంది అనుకున్నాం. కానీ యుద్ధం కొనసాగుతుంది. ఇంకా ఎంతకాలం యుద్ధం కొనసాగుతుందో కూడా మనకు తెలియదు. ఈ యుద్ధం కొనసాగటం అన్నది మనకు చాలా ప్రమాదాన్ని తెచ్చిపెట్టింది. ఈ ప్రమాదంలో భాగమే ఇప్పుడు మనకి ఆయిల్స్ మీద పడ్డది. గొప్పతనం ఏంటంటే, మన దేశానికి $690 బిలియన్ విదేశీ మారక ద్రవ్య నిల్వలు ఉన్నాయి. ఇది చాలా గొప్ప విషయం. ఒక్కసారి ఉదాహరణకి మీరు తీసుకుంటే 1991 సంవత్సరంలో ఇదే కరువు మనకు వచ్చింది. అప్పుడు పెద్దలకు తెలుస్తుంది. ఈ కరువు వచ్చినప్పుడు ఈ విదేశీ మారక నిల్వలు మన దగ్గర 15 రోజులకు సంబంధించిన నిల్వలు మాత్రమే ఉన్నాయి. జస్ట్ 15 days, అంటే ఒక $25-30 బిలియన్. ఈరోజు పాకిస్తాన్ పరిస్థితి. పాకిస్తాన్లో ఒక $40 బిలియన్ మాత్రమే ఉంది. అంటే 15-20 రోజుల్లో ఆ విదేశీ మారక ద్రవ్యం అన్నది తరిగిపోతుంది, అతలాకుతలం అయిపోద్ది రేపు పాకిస్తాన్. ఇలాంటి దేశాలు ప్రపంచంలో చాలా ఉన్నాయి. కానీ మన భారతదేశంలో నిన్న సాయంత్రానికి $703 బిలియన్ విదేశీ మారక ద్రవ్యం ఉంది. విదేశీ మారక ద్రవ్యం అంటే ఏంటి? ఇది డాలర్ రూపంలో ఉంటుంది. మనం ఇప్పుడు కొనబోయే ఆయిల్స్ కానీ, బంగారం కానీ, రసాయనిక ఎరువులు కానీ, లేదు వంట నూనెలు కానీ, ఇవన్నీ ఏ ధనంతో కొంటా? ఈ విదేశీ మారక ద్రవ్యం నుంచే తీసి మనం కొనాలి. అలా కొనటానికి యుద్ధం వచ్చిన తర్వాత ఇప్పటికే $39-40 బిలియన్ వాడేశాం. అయితే 1991కి 2026కి చూసుకుంటే ఇప్పుడు మన దగ్గర ఉన్న విదేశీ మారక ద్రవ్యం అంటే ఆ నిల్వలు సుమారుగా 10-11 నెలలకు సరిపోయే ద్రవ్యం మన దగ్గర ఉంది. అదృష్టం, ఇక్కడ చిన్నపాటి అదృష్టం మనకు కలిసి వచ్చింది. అంటే ఇప్పుడు ఈ డబ్బును దేనికి పెట్టాలి? దిగుమతులు చేసుకోవటానికి పెట్టాలి. దిగుమతులు ఏంటి అవసరం? ఖచ్చితంగా మనకి ఆయిల్స్ అవసరం, కొనాల్సిందే. కొనాలంటే ఆయిల్ ఉండాలి కదా. ప్రొడక్షన్ ఆగిపోయింది కదా, సరఫరా రవాణా ఆగిపోయింది కదా. హార్మూజ్ జలసంధిలో ఫిబ్రవరి 28కు ముందు ఒక బ్యారెల్ ధర $70 ఉండేది. ఈరోజు $110 అయింది. అంటే సుమారు అమాంతంగా $40 పెరిగిపోయింది. రష్యా నుంచి మనకి అదృష్టం కొద్ది వస్తుంది కాబట్టి కొంతలో కొంత అడ్జస్ట్మెంట్ అవుతుంది. ఇక ఆయిల్ నిల్వలకు వస్తే మన రిఫైనరీస్లో కానీ, స్టాక్లో కానీ ఇంచుమించు ఒక 60 రోజులకు సరిపోయే ఆయిల్ ఉంది. మరో 20 రోజులు అడ్జస్ట్మెంట్స్ రిఫైనరీస్లో ఉంది. మరో 20 రోజులకి ట్రావెల్స్లో అంటే షిప్పుల ద్వారా రష్యా నుంచి వచ్చే దానిలో ఉంది. అంటే ఒక మహా అయితే ఒక 100 days వరకు మేనేజ్ చేయగలం. తర్వాత తీవ్రమైన పరిస్థితులు వస్తున్నాయి. ఈ ఆయిల్ నిల్వలు కానీ పోతే మన పరిస్థితి ఏంటి? అందుకే మోదీ గారు చెప్పింది ఏంటంటే, దయచేసి ప్రజలారా చమురు వాడకాన్ని, పెట్రోల్ కానీ డీజిల్ వాడకాన్ని బాగా తగ్గించండి. ఎలక్ట్రానిక్ వెహికల్స్ని యూజ్ చేయండి. ట్రైన్స్ అన్నీ కూడా ఇప్పుడు ఎలక్ట్రానిక్.
ఒకప్పుడు భారతదేశంలో బొగ్గుతో ట్రైన్ నడిచేది, ఆ తర్వాత డీజిల్తో నడిచేది, ఇప్పుడు ఎలక్ట్రిక్తో నడుస్తుంది. అంటే 95 నుంచి 96% డీజిల్ వాడకం రైల్వేస్కి లేదు. టోటల్ ఎలక్ట్రానిక్. అలాగే ఆర్టీసీ వాళ్ళు కూడా చాలా బస్సులు ఎలక్ట్రానిక్ బస్సెస్ పెట్టేసినారు. చాలామంది ఇప్పుడు ప్రజలు కూడా ఈవీ కార్స్ వాడుకుంటున్నారు, ఈవీ స్కూటర్స్ వాడుతున్నారు. అంటే ఎలక్ట్రానిక్ వచ్చిన తర్వాత ఏమవుతుందంటే రాను 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 ఈ వాడకం పెరిగితే మనకి ఆయిల్స్ తాలూకా అవసరం తగ్గుతుంది. ఇది సడన్గా జరగదు. ఈ రోజు మోదీ గారు చెప్పినంత మాత్రం జరగదు. ఇట్ టేక్స్ టైం. కానీ ఈ సంక్షోభం ఇప్పుడు ఎదురైంది కాబట్టి కొంత వాడకం తగ్గించండి, మినిమైజ్ చేయండి అని మోదీ గారు చెప్పారు. అలాగే మనకి విదేశీ మారక ద్రవ్యం ద్వారా దిగుమతులు చేసుకోవాల్సినటువంటి అత్యవసరమైనవి ఆయిల్స్, ఎరువులు, మరి అలాగే వంట నూనెలు, వీటిని కూడా కొనాలి కదా. కొనాలి అంటే ఈ డబ్బులే మన దగ్గర 11 నెలలకు సరిపోయినటువంటి ఆదాయం ఉంది కదా. ఇంకొక వైపు ఆదాయాన్ని జనరేట్ చేయాలి, ఎగుమతులు పెంచాలి. పెంచితే డాలర్ రూపంలో మనకు వస్తుంది. ఈలోగా రూపీ వాల్యూ పతనమైపోయింది, చాలా తీవ్ర స్థాయికి పతనమైపోయింది. ఈ పరిస్థితుల్లో కొనడం అంటే చాలా కష్టంగా ఉంది. కాబట్టి ఈ వాడకాలను తగ్గించండి. బంగారం అనేది కూడా కొనుద్దాంలా, ఒక ఏడాది కాలం పాటు ఆగుదాం, కొనుగోళ్ళు తగ్గిద్దాం. ఎందుకంటే బంగారానికి వస్తే మీకు విషయం తెలియజేయాలి, అందరికి అర్థమయ్యేటట్టు. ఏడాదికి 7,500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దిగుమతి చేసుకుంటున్నాం. అంటే బంగారాన్ని దేనిలో కొంటున్నాం? రూపాయలో కొంటున్నామా? డాలర్లో కొంటున్నాం. మరి డాలర్లో కొన్నటువంటి బంగారం 7,500 కోట్ల రూపాయలు మనం బంగారానికి వాడితే ఇప్పుడు అది అవసరం లేదు కదా. ఇప్పుడు ఆ బంగారం తెచ్చి ఎక్కడ పెడతాం? నిజమే, భారతదేశంలో ప్రతి ఒక్కరికి బంగారం అంటే చాలా ఇంట్రెస్ట్, ప్రీతి. ఒక రకంగా సెక్యూరిటీ కింద పెట్టుకుంటారు. ఈ బంగారాన్ని ఉంచుకుంటాం, రేపు బ్యాంకులో లోన్ పెట్టుకుంటాం, లేకపోతే అమ్ముకుంటాం, ఆ డబ్బులతో మేము రేపు మాకు భవిష్యత్తులో ఉపయోగపడుతుందని. కరెక్టే. ఆ రకంగా చూస్తే మన భారతదేశంలో 36,000 టన్నుల బంగారం ఉంది. మన భాషలో అర్థం కావాలంటే 36 లక్షల కేజీలు. కేజీ బంగారం ఇప్పుడు ఎంతండి? సుమారు 1,50,00,000 వరకు ఉంది. ఇలాంటివి 36 లక్షల కేజీల బంగారం భారతదేశంలో, ప్రపంచంలో నాకు తెలిసినంత బంగారం ఇంకెక్కడా లేదు, ఈ దేశంలో ఉంది. అది ఏ రూపంలో ఉంది? స్టాక్, డెడ్. దాన్ని వాడటానికి అవ్వదు. డీజిలా కొంటాం డాలర్ రూపంలో, మళ్ళీ దాన్ని వాడతాం, ఒక పని కోసం వాడతాం, ఒక ఫ్యాక్టరీ కోసం వాడతాం, ఒక ప్రయాణం కోసం వాడతాం. దానివల్ల ఫైనాన్స్ జనరేట్ అవుతుంది. మరి బంగారం వల్ల ఫైనాన్స్ ఎలా జనరేట్ అవుతుంది? డెడ్ అయిపోతుంది. గోల్డ్ని మానిటైజ్ చేయడానికి గత 30-40 సంవత్సరాల నుంచి ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయి, కానీ అది జరగటానికి చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి బంగారం కొనుగోళ్ల మీద కొంత మనం స్పీడ్ తగ్గిస్తే ఈ విదేశీ మారక ద్రవ్యాన్ని ఏదైతే 11 నెలలకు సరిపోయినటువంటి మనకు దగ్గర $690 బిలియన్ ఉందో అది డీజిల్కి ఇతర అవసరాలకు వాడదాం. ప్రస్తుతానికి బంగారానికి సంబంధించి కొంచెం తగ్గిస్తే వాటి దిగుమతులు చేసుకునే అవసరం మనకు తగ్గుతుంది. డాలర్ రూపంలో అనవసరంగా మన రూపాయిని బయటికి పంపకూడదు అన్నదే ఇక్కడ కాన్సెప్ట్. ఇందుకు మీకు ఒక కథ చెప్పాను. రాము ఈ నెల నుంచి 50,000 రూపాయలు జీతం అంటే భార్య ఏం చెప్పింది? గోల్డ్కి సంబంధించి 10,000 రూపాయలు దాస్తున్నాం, అది ఆపేద్దామని చెప్పాను. డీజిల్కి సంబంధించి, పెట్రోల్కి సంబంధించి 15,000 ఖర్చు పెడుతున్నాం, అది కూడా ఆదా చేద్దామన్నది. శభాష్, ఒక మహిళ ఎంత చక్కగా ఆలోచించారు. ఇది కథ నేను చెప్తున్నాను, కానీ ఒక దగ్గర జరిగింది, పేర్లు మార్చాను. అంటే ఆ మహిళ ఆలోచించేటట్టు దేశంలో ప్రజలందరం ఆలోచించలేమా? అందరూ ఆలోచిస్తే దేశ పురోగతికి ఎంత మంచిది. మోదీ గారు రాములాగే ఒక తండ్రిలా ప్రజలందరికీ ఈ మాట తెలియజేశారు, తగ్గించండి అని. ఇది మనం పాటించాల్సినటువంటి అవసరం వచ్చింది. కొంతమంది అంటారు, విమర్శిస్తారు, మోదీ విదేశాలు తిరుగుతున్నాడు. మోదీ విదేశాలు ఊరికే తిరగట్లేదండి, మన కోసం తిరుగుతున్నారు. ఆయనేమి విదేశీ విహారయాత్రల కోసం తిరగట్లేదు. కొంతమంది పెళ్లిళ్ళ కోసం డెస్టినీ మ్యారేజెస్ అని పెట్టారు, విదేశాలకు వెళ్ళి పెళ్లి చేస్తున్నారు. వద్దు, భారతదేశంలో కూడా పెళ్లి చేయండి, రూపాయిలో ఖర్చు అవుతుంది. విదేశాలకు వెళ్తే డాలర్ రూపంలో చెల్లించాలి. ఉదాహరణకి ఈ డాలర్ రూపీ అంటే మరొక మాటలో కూడా మీకు తెలియజేస్తున్నాను. మనం బియ్యం కొన్నాం అనుకోండి, 1 కేజీ, దానికి మనం చెల్లించేది ఏంటి? రూపాయి. అదే ఉల్లిపాయలు, వంకాయలు, లేకపోతే టొమాటో, ఆలుగడ్డలు కొన్నాం అనుకోండి, దాన్ని కూడా రూపాయలు చెల్లించినట్టే. మరి సన్ఫ్లవర్ ఆయిల్ కొన్నాం అనుకోండి, డాలర్ రూపంలో చెల్లించినట్టు.
గ్యాస్ డాలర్ రూపంలో చెల్లించినట్టు, డీజిల్ పెట్రోల్ మన రూపాయినే డాలర్ రూపంలో చెల్లించినట్టు. డాలర్ ప్రైస్ అంతా 95-96 రూపాయలు ఉంది, డాలర్ రూపంలో చెల్లించినట్టు. గోల్డ్ కొంటే డాలర్ రూపంలో చెల్లించినట్టే. మన రూపాయిని డాలర్ రూపంలో చెల్లిస్తే మన రూపీ వాల్యూ ఎలా పెరుగుతుంది చెప్పండి? అందుకే చచ్చిపోతుంది. మీకు ప్రారంభించినప్పుడే నేను చెప్పాను, రూపీ వాల్యూ పడిపోవటానికి ఉదయం నుంచి రాత్రి వరకు ఘోషిస్తున్నాయి అన్ని టీవీల్లో కానీ, అన్ని ఛానల్స్, అన్ని ప్రింట్ మీడియాస్ కూడా. ఇదే రూపాయి పతనం అవడం అంటే, డాలర్ వాల్యూ పెరగటం అంటే, ఆ డాలర్ రేట్లో మన ధనాన్ని ఎలా వృధా చేస్తున్నాం అన్నదంటే. కాబట్టి నేను ఈ వీడియో ఎందుకు చెప్పానంటే, విజ్ఞులు, మేధావులు, మహానుభావులు, విద్యార్థినులు, యువకులు, మహిళలు, వస్త్ర వ్యాపార రంగాల వాళ్ళు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, ఎన్నో రంగాల వారు ఈ భూమి మీద ఉన్నారు. ఈ విషయాలన్నీ అందరికి తెలిసినవే. నేనెందుకు తెలియజేస్తున్నానంటే, మనం ఒకసారి చర్చించుకుంటే, సామాన్య మానవులు మనందరం కలిసి ఒకసారి మాట్లాడుకుంటే, ఈ వీడియో ద్వారా కొంతైనా ప్రభావం చూపించకపోతుందా, కొంతైనా ఆలోచించకపోతారా అని ఒక చిన్న ఆశతో నేను మనందరికి అర్థమయ్యే భాషలో తెలియజేశాను. అంతేగాని రాజకీయ ప్రమేయం ఉండకూడదు. ఇక్కడ దేశం సంక్షోభంలో ఉన్నప్పుడు ఇక్కడ ఆలోచించవలసింది, ఈ సంక్షోభం నుంచి ఎలా గట్టెక్కాలన్నది ఆలోచించాలి. ఒక్క ఏడాది కాలం కష్టపడాలి. ఎందుకంటే ఇప్పుడు సడన్గా యుద్ధం ఆగిందే అనుకుందాం. సో వాట్, యుద్ధం 3 నెలలుగా నడుస్తుంది, మరో 3 నెలలకు ఆగింది అనుకుందాం. ఆగిన తర్వాత ఏమవుతుంది? ఆయిల్ వెల్స్ అన్ని ధ్వంసం అయిపోయినాయి కదా. మళ్ళీ అవి రీసెట్ చేయాలంటే, మళ్ళీ అవి రీసెట్ చేస్తేనే ఉత్పత్తి వస్తుంది. ఉత్పత్తి వస్తేనే స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ నుంచి మళ్ళీ రవాణా ప్రారంభమవుతుంది. అది రవాణా ప్రారంభం అవ్వాలంటే ఏం చేయాలి? మళ్ళీ ఉత్పత్తి ప్రారంభించాలి. ఉత్పత్తి ప్రారంభించాలంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో యుద్ధం ఆగినా కూడా 6 నెలల నుంచి 5-6 సంవత్సరాలు పడుతుంది. ఇది నిపుణులు, ఎకనామిస్ట్స్, మహా వ్యాపారవేత్తలు చెప్పినటువంటి మాటలు ఇవి. నేను ఊహించి చెప్పింది కాదు. ఇలాంటి ప్రమాద పరిస్థితులు కూడా ఉన్నాయి. ఇవన్నీ రికవరీ చేయలేము ఇప్పుడు. ఒకవేళ రికవరీ చేసినా ఆయిల్ సరఫరా ఉత్పత్తి ప్రారంభం అవ్వాలి, ఆయిల్ రవాణా రావాలి, మన దేశానికి రావాలి. ఈలోగా మనం ప్రపంచ దేశాలతో నరేంద్ర మోదీ గారు ఏర్పాటు చేసుకున్న సత్సంబంధాల వల్ల రష్యా నుంచి కొంత మనకి అవకాశం ఉంది. కొన్ని పరిస్థితుల నుంచి మనం ఈవెన్ ఇరాక్ నుంచి కూడా మనకి కొంత వస్తుంది, కానీ అత్యధిక రేటుతో వస్తుంది. $110 కొంటున్నాం ఒక బ్యారెల్. మహా అయితే యుద్ధం ఆగిన తర్వాత $70 కొనేవాళ్ళం ఒక బ్యారెల్. అంత రేటు మరి రాదు, వస్తే 90-100 రూపాయలు అయిపోవచ్చు. అప్పుడు కూడా మనకి ప్రమాదమే ఉంది. అంటే ఈ ప్రమాదకర పరిస్థితి, ఈ గడ్డు పరిస్థితి మనకి ఎన్నాళ్ళు రేపు రాబోతుంది? సుమారు 1 ఏడాది నుంచి 1.5 2 ఏళ్ళు కూడా పెట్టచ్చు. ఇది ఒక కరోనా లాంటిది. కరోనా వచ్చిన తర్వాత మనం ఒక గొప్ప విషయాన్ని నేర్చుకున్నాం, ఆరోగ్యాన్ని కాపాడుకోవటం, ఆరోగ్య సూత్రాలను పాటించడం అలవాటు చేసుకున్నాం. ప్రతి సంక్షోభం కూడా ఒక గొప్ప కారణానికి, ఒక గొప్ప మలుపుకి కారణమవుతుంది. ఈ సంక్షోభం, ఈరోజు వచ్చిన సంక్షోభం కూడా ఒక గొప్ప ఆర్థిక పరమైనటువంటి పొదుపుకి, ఎలా బ్రతకాలి, పొదుపు ఎలా చేసుకోవాలన్న దానికి గొప్ప పాఠాలు నేర్పుతుంది అని మనం ఎందుకు అనుకోకూడదు? ఎందుకు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం మీద, మోదీ గారి పైన, ఇతర పార్టీలు, ఆ పార్టీలు, ఈ పార్టీలు విమర్శించుకునే సమయం కాదు ఇది. సంక్షోభంలో ఉన్నాం కాబట్టి సంక్షోభం నుంచి ఎలా బయటపడాలి అన్నదానికి అందరూ ఆలోచిస్తే, ప్రతి ఒక్కరూ ఆలోచిస్తే, ఒక్కొక్కరు 1 లీటర్ ఆదా చేయగలిగితే, లీటర్ పెట్రోల్ డీజిల్ ఆదా చేయగలిగితే ఎంత లాభం దేశానికి, ఎంత దిగుమతిని మనం జాగ్రత్త చేసుకోవచ్చు. దిగుమతులు మన అవసరాలు తగ్గేటప్పుడు ఎలక్ట్రానిక్ రంగం ఇప్పుడు భవిష్యత్తులో రావాల్సిందంతా ఎలక్ట్రికల్ వాహనాలు, ఎలక్ట్రిఫికేషనే. ఎలక్ట్రికల్తో మనకి ప్రాబ్లం రాదు. కరెంట్ అన్నది మనం చాలా రకాలుగా ప్రొడ్యూస్ చేయొచ్చు. ఉదాహరణకి సోలార్ అంటే సూర్యరశ్మి, హైడ్రల్ నీటి ద్వారా, విండ్ గాలి ద్వారా, థర్మల్ బొగ్గు ద్వారా పవర్ జనరేట్ చేయొచ్చు. ఆఖరికి మున్సిపల్ డస్ట్ ద్వారా కూడా పవర్ జనరేట్ చేయొచ్చు. ఎన్నో రకాలు ఉన్నాయి పవర్ జనరేట్ చేయడానికి. కాబట్టి పవర్ ప్రాబ్లం మనకి ఇంత సంక్షోభాల్లో ఏ సంక్షోభం వచ్చినా పవర్ ప్రాబ్లం మన దేశానికి రాదు. కాబట్టి మనందరం ఎలక్ట్రికల్ వైపు మూవ్ అవ్వాలి స్లోగా. ఇప్పుడే స్కూటర్ కొనాలి, ఇప్పుడే కారు కొనాలి, నా డీజిల్ బండి అమ్మేయాలంటే కుదరదు. ఇట్ టేక్స్ సమ్ మంత్స్, ఒక 6 నెలలు, సంవత్సరం
జాగ్రత్తగా ఆలోచిస్తూ ఖర్చులను తగ్గించాలి, పొదుపు చేపట్టాలి. ఇప్పుడు మనం చేయాల్సిందంతా ఖర్చు. ఎందుకంటే దయచేసి క్రెడిట్ కార్డ్స్ వాడకండి. క్రెడిట్ కార్డ్ అంటే అర్థం అప్పు. ఆ అప్పుకు వడ్డీ, ఇబ్బంది పడిపోతాం. అప్పులు చెయ్యొద్దు. రాము జానకి ఆలోచించిన విధంగానే ఆ 50,000 రూపాయల్లోనే సర్దుబాటు చేసుకొని ఇంకా మిగుల్చుకుందాం. ఖర్చుల్ని బాగా తగ్గిద్దాం. తగ్గిస్తే మన మోదీ గారికి మనం చాలా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతాం. ఆయన చాలా సమర్థులు. ఈ వీటితో పాటు మరికొన్ని సమస్యలు కూడా ప్రభుత్వం చేయాల్సినవి కూడా ఉన్నాయి. అదేంటంటే ఈ మన దేశానికి వచ్చినటువంటి ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ బాగా తగ్గిపోతున్నాయి. ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతున్నారు. ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ వచ్చేటప్పుడు వాళ్ళు దేంతో వస్తారు? డాలర్తో వస్తారు. డాలర్తో వచ్చి ఇక్కడ డాలర్తో మనకు ప్రాఫిట్ ఇస్తారు. ఆ డాలర్ మనకు పోతుంది. విదేశాల్లో ఉద్యోగాలు చేసినటువంటి ఎన్ఆర్ఐలు ఇన్నాళ్ళు విపరీతంగా ఉండేది. ఇప్పుడు ఎన్ఆర్ఐలు కూడా తగ్గిపోతున్నారు. ఎందుకంటే వాళ్ళు డాలర్ రూపంలో డబ్బులు పంపిస్తారు. అప్పుడు మన రూపాయి వాల్యూ పెరుగుతుంది. డాలర్ వాల్యూని మనం తగ్గించవచ్చు. డాలర్ని మనం పికప్ చేయాలి. ఈ దేశంలో ఎంత డాలర్ స్ట్రెంగ్త్ని పెంచితే అంత రూపీ వాల్యూ పెరుగుతుంది. ఇది ఎకనామిక్స్. సో ద్రవ్యోల్బణం, ఇన్ఫ్లేషన్ వచ్చే పరిస్థితులు కూడా దేశంలో చాలా తీవ్రంగా ఉన్నాయి. చాలా ప్రమాదకర పరిస్థితులు ఉన్నాయి. ఆర్థిక సంక్షోభం తీవ్రం నుంచి అతి తీవ్రానికి వెళ్ళే పరిస్థితులు కూడా ఉన్నాయి. దీన్ని కామెంట్స్ చేసుకోవటం, బ్యాడ్ కామెంట్స్ పెట్టుకోవటం, ప్రభుత్వాల్ని పార్టీల్ని విమర్శించుకోవటం, నాయకుల్ని విమర్శించుకోవటం ఇది సమయం కాదు. సంక్షోభ సమయంలో ఇదొక యుద్ధం. యుద్ధం అంటే ఆయుధాలతో కాదు, ఆర్థిక యుద్ధం. ఆర్థికపరమైన ధనంతో చేస్తున్నటువంటి, ధనం కోసం చేస్తున్నటువంటి యుద్ధం. ఈ యుద్ధాన్ని కూడా మనం విజయం సాధించాలి. కార్యోన్ముఖులం కావాలి. ప్రతి ఒక్కరు కూడా సిద్ధపడాలి. మీ అందరిలో ఒకడిగా నాకు తోచిన ఈ విషయాల్ని మీకు తెలియజేశాను. తప్పులుంటే మన్నించండి. ఇలా చెబుతున్నానని ఇంకో రకంగా అన్యదా భావించొద్దని ప్రతి ఒక్కరికి, నా అక్కలు, చెల్లెమ్మలు, అన్నదమ్ములు, తల్లిదండ్రులు అందరికీ కూడా పేరు పేరున నేను విన్నవిస్తూ నేను నా ఖర్చును తగ్గిస్తున్నా. నా దగ్గర 3 కార్లు ఉన్నాయి. 2 కార్లు వాడను. ఒక కారుకు వచ్చాను. వీలైతే ఇంకా తగ్గించి వెళ్ళటానికి చూస్తున్నాను. దేశంలో 1200 విమానాలు ఇప్పటికే ప్రపంచ స్థాయిలో ఆగిపోయినాయి. ఇంధనం లేక, ఇంధన ఇబ్బందులు రావటం వల్ల. ఇంకా ఇలాంటి ప్రమాదాలన్నీ వస్తున్నాయి. వచ్చి పిడుగొచ్చి పేదవాడి మీద పడుతుంది, మధ్యతరగతి కుటుంబీకుల మీద పడుతుంది. ఒక స్థితి వస్తే ఉన్నవాడు కూడా రోడ్డు మీద పడే పరిస్థితి వస్తుంది. ఇలాంటి ప్రమాదకర పరిస్థితులను ఎదుర్కోవాలి అంటే పొదుపు పాటించాలి. ఒక్కటే మార్గం. ఈ మార్గం ద్వారా మన మార్గాల్ని సుగమం చేసుకుందాం. మళ్ళీ భారత్ని ఉన్నత స్థానంలో నిలబెట్టే విధంగా ప్రతి భారతీయుడు కృషి చేద్దాం. ప్రతి భారతీయ మహిళ కూడా కృషి చేద్దాం. జై హింద్. మిదువాడ శ్రీనివాస్. నమస్కారం.